ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నేను మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనంలో కోపము వరద వలె పొర్లునది అని. దేవుడు ఎందుకు కోపాన్ని వరదతో పోల్చాడు అని ఆలోచిస్తే, మీకు తెలుసా వరదలు అంటే ఫ్లడ్స్ వస్తే ఎంత నష్టం జరుగుతుందో. ఇల్లు ఊర్లు కొట్టుకొని పోతాయి. అది కాకోకుండా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం రెండు జరుగుతాయి. ఇంకా చాలా నష్టపోయే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలానే కోపం కూడా అంతే. మనకున్న అన్ని నష్టాలని మనకి తెచ్చిపెడుతుంది. ఈరోజు నీకున్న కోపం వల్ల నీ యొక్క తల్లిదండ్రులను దూరం చేసుకుంటున్నావేమో, నీ ఫ్రెండ్స్ని దూరం చేసుకుంటున్నావేమో, నీ భార్యని నీ భర్తని దూరం చేసుకుంటున్నావేమో, లేకుంటే నీ పిల్లల్ని దూరం చేసుకుంటున్నావేమో. ఒకసారి ఆలోచించండి. కోపము ఎంత నష్టాన్ని తీసుకొస్తుందంటే మన ప్రాణాలు కూడా కోపం వల్ల పోతాయి. మన ప్రాణాలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి కోపాన్ని తగ్గించుకుని కోపపడండి, కానీ పాపం చేయొద్దు. ఆ పాపంలో కోపం ద్వారా పాపం వచ్చి ఆ పాపము నష్టం కలిగించకుండా చూసుకుందాం. ఈరోజు మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉంటే ఇకనైనా కోపాన్ని తగ్గించుకొని ఇతరుల్ని మన చుట్టూ వాళ్ళని ప్రేమించడం నేర్చుకుందాం. గాడ్ బ్లెస్ యూ.